రాహుల్ బాబు, ఏం చేస్తున్నారు మీరు? కాళ్ళకి బొబ్బలెక్కిపోయి నువ్వు నడవలేకపోతున్నావు కదా అభి, అందుకే నీ కాళ్ళకి మందు రాస్తున్నాను. మీరు నా కాళ్ళకి మందు రాయడం ఏంటి రాహుల్ బాబు? ఏ, నువ్వు మా అమ్మ కోసం అంత చేసినప్పుడు నేను నీ కోసం ఈ మాత్రం కూడా చేయకూడదా? అది వేరు, ఇది వేరు. ఏది వేరు? మా అమ్మకి త్వరగా నయమవ్వాలని మేము దేవుడికి దండం మాత్రమే పెట్టుకోగలిగాం. కానీ నిన్ను నువ్వు దండించుకున్నావు. ఆ దేవుడి దయ కోసం ఎవ్వరూ చేయలేనంత సాహసం చేశావు. అమ్మ కోసం ఇంత త్యాగం చేసిన నీకు ఒక్క థ్యాంక్స్ చెప్పి వదిలేయడం నాకిష్టం లేదవి. అందుకే ఇదంతా. నేను త్యాగం చేశానని మీరనుకుంటున్నారు, కానీ ఈ ఇంటి కోడలిగా అది నా ధర్మమని నేననుకుంటున్నాను. నా ధర్మం నేను నిర్వర్తించాను అంతే. దానికి మీ కృతజ్ఞత ఈ విధంగా చూపించాల్సిన అవసరం లేదు రాహుల్ బాబు. అది నీ ధర్మం అని నువ్వు అనుకోవడం నీ గొప్పతనం అభి. కానీ నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేను. రాహుల్ బాబు, ఇవన్నీ చెప్పి మనిద్దరి మధ్య దూరం ఇంకా పెంచకండి. ఇంకా నన్ను పరాయిదాన్ని చేసి చూడకండి. మనకెన్ని గొడవలు జరిగినా, ఎన్ని కోపతాపాలు పెరిగినా మన మధ్య ఉన్న భార్యాభర్తల బంధాన్ని ఎవరూ మార్చలేరు. నేను మీ భార్యగానే నడుచుకోవాలి. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి బాధ్యతని నా భుజాల మీద వేసుకోవాలి. అదే నేను చేశాను. ఈ కాలంలో ఎవరైనా ఇంత చేసి అంత చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది అభి అమ్మ కోసం అంత పెద్ద సాహసం చేసి కూడా తన గొప్పతనం చూపించుకోవటం లేదు. అది కూడా తన బాధ్యతగానే తీసుకుంటుంది. అంటే నేను ఇన్ని రోజులు అభిని తప్పుగా అర్థం చేసుకున్నానా? తొందరపడి అభి వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోయానా? ఇన్ని చదువులు చదివి ఇంత స్థాయికి ఎదిగి ఒక మనిషి మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకుడిగా మిగిలిపోయానా? రాహుల్, అమ్మా, ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? అవునరా, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించమ్మా? నీ నిశ్చితార్థం గురించి. త్వరలో జరగబోయే నీ పెళ్లి గురించి. నా పెళ్లి గురించా? అవునరా, నీకు కేతనకి పెళ్లి చేయాలని నిర్ణయించాను కదా. అందుకే నీకు కేతనకి రేపే ఎంగేజ్మెంట్ చేసి పెళ్లికి కూడా ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను. దానికి సిద్ధంగా ఉండు.